రాష్ట్ర అభివృద్ధికి తొలి అడుగులు వేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురంలో ఆయన స్వగృహమునందు నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనాడు ఏదైతే కోర్టు ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా ప్రమాణ స్వీకారం చేసినట్టునే మాట నిలబెట్టుకున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మెగా డిఎస్ ఏదైతే మాట ఇచ్చారో మెగా డిఎస్ మీద మొట్టమొదటి సంతకం పెట్టారు. సుమారు 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేసుకోవడానికి అవకాశం వచ్చింది ఈ రోజున. అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైతే ఆందోళన చెందారో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని కోరారో అది కూడా రెండో సంతంగా పెట్టి రద్దు చేయడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అదేవిధంగా పెన్షన్ ఏదైతే 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేస్తానన్నారో దాన్ని 4,000 రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ పెట్టి భోజనం పెడితే జగన్మోహన్ రెడ్డి తీసేసిన ప్రభుత్వం మళ్ళీ అది పెట్టించి బాబని ఎంతో మంది కోరితే దాని ప్రకారంగా మాట ఇచ్చారు. మాట ప్రకారంగా 4వ సంతకం అన్నా క్యాంటీన్ పెట్టించడానికి పెట్టారు. అదేవిధంగా స్కిల్ సైన్స్ పిల్లలు ఏదైతే ఉన్నారో ఈ రోజున చదువుకున్నప్పుడు కూడా స్కిల్స్ లేక ఏదైతే ఆ చదువుల్లో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తే దాన్ని మళ్ళీ ఈరోజు స్కిల్ సైన్స్ 5వ సంతకంగా పెట్టి ఈ రోజున దాన్ని కూడా ఈరోజు ప్రారంభించబోతున్నాం. ఇచ్చిన మాట ప్రకారంగా మొట్టమొదటిగా 5 హామీలు నెరవేర్చిన చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరి తరపున ఒక ఎమ్మెల్యేగా కాకినాడ ప్రజలందరి తరపున రాష్ట్ర ప్రజల తరపున అభినందిస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను ఈ హామీలన్నీ కూడా నెరవేరుస్తానని సంతకాలు పెట్టిన తర్వాత మేము ఈ నియోజకవర్గానికి వచ్చాము. ఈ రోజున వస్తే ఒక పక్కన టీచర్స్ కానీ ఒక పక్కన పెన్షన్దారులు కానీ విద్యార్థులు కానీ అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది అన్నా క్యాంటీన్ మళ్ళీ తెరిపిస్తున్నారు కొండబాబు అని చెప్పేసి వారు కానీ అందరు కూడా ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారండి. ఓ పక్కన చూస్తే ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు ప్రజల మాట చెప్తున్నా, నా మాట కాదండి. బాబు కొండబాబు ఇన్నాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా వెంటిలేటర్ మీద ఉన్నారు ఊపిరాడక. ఈరోజు ఊపిరి పీల్చుకుంటున్నాం, హాయిగా ఉన్నాం, స్వేచ్ఛగా తిరుగుతున్నాం అని చెప్పి ప్రజలందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజున ఈ 5 హామీలే కాదు, భవిష్యత్తులో ఏదైతే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారో హామీలన్నీ నెరవేరబడుతున్నాయి. ప్రజలందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఈ కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకున్నారు.